కంపెనీ క్యాంటీన్లో భోజనం చేసి నాలుక చేదైపోయింది. ఇప్పుడు ఇంటికొచ్చి భోజనం చేస్తుంటే ఏదో స్వర్గంలో ఉన్నట్టుంది. ఈ అమ్మాయిని తీసుకెళ్తే మీకు బాగా వండి పెడుతుందిగా. ఇప్పుడు ఇచ్చే జీతం సరిపోవట్లేదమ్మా. ఇంక్రిమెంట్ వచ్చిందనుకో, దీంతో పాటు పిల్లని తీసుకెళ్లిపోతాను. ఏమంటావు? అమ్మకు బాగా తెలుసు, క్వార్టర్స్ లో ఏదో సంతోషంగా ఉందాం అనుకుంటున్నావు. అక్కడ చాలా కష్టం ఉండలేవు. అయితే మిగతా వాళ్ళు ఎలా ఉంటున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉమ్మడి కుటుంబం వాళ్ళు. ఒక్క రూమ్ దొరికినా చాలు ఆ కుటుంబంలోంచి హ్యాపీగా బయటకు వచ్చి బతకచ్చు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ దానికి ఏం లోటు? చక్కటి గాలి, మంచి వాతావరణం కదా, మంచి గాలి ఉంది. ఇంకా మందు కొట్టని కూరగాయలు కూడా దొరుకుతాయి. ఎంతకన్నా మించి ఇంకేం కావాలి చెప్పమ్మా? భర్త ఉండే చాటే భార్య కూడా ఉండాలి. అది ఏ నరకమైనా సరే. ఇన్నాళ్ళు ఎలాగే వెయిట్ చేసావు కదే, ఇంకొద్ది రోజులు వెయిట్ చేయి. నేను నిన్ను తీసుకెళ్తాను. మన కుటుంబానికి సరిపోయి ఒక మంచి ఇల్లు నేను వెతుకుతాను. ఇంక్రిమెంట్ రాగానే. అరే నవ్వకండి, ఇంతవరకు చెప్పినట్టు కాదు. ఈసారి ఖచ్చితంగా ఇంక్రిమెంట్ ఇస్తారు. నువ్వేంట్రా ఇంకా ఏ ప్రశ్నలు అడగలేదు? అక్క చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా బావా. ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటుంది? అలా బుద్ధి చెలాగా చెప్పు తంగాయి. అప్పుడే అనుకున్నాను ఆడవాళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఇదేరా ఆడవాళ్ళ గుణం అంటే. వీళ్ళు ఒకటయ్యారనుకో ఇంక మన పని అంతే. నా కడుపు నిండిపోయింది. మిమ్మల్ని భోజనం ఆపమని ఇంకా అనలేదండి. తిన్నాననుకో నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. జీర్ణం అవ్వలేదని. ఒక 2 గ్లాసులు పాయసం పోయి. అయ్యో, పాయసం మొత్తం మీరే ఈ తాగండి, అరటిపండు నేను కూడా తాగాలి. తీసుకెళ్ళమ్మా. సరే, నువ్వు కూర్చుని ఈ ఆకులనే తిను. అక్క, ఇలాంటప్పుడే కదా బావ తిన భోజనం నువ్వు తినగలవు. నువ్వు కూర్చొని తిను. అమ్మాయి, నువ్వు కూడా వచ్చి కూర్చొని నేను వడ్డిస్తాను. ఇప్పుడు వద్దమ్మా. భలే చెప్పారులేమా. వంటగదిలో కింద కూర్చుని కూరలు పాత్రలు చుట్టుగా పెట్టుకుని పోసుకుని తింటేనే తనకి తృప్తి అని ఊరికే తెలుసు కదా. ఊరుగాయ పెట్టండి. తంగం కనిపించకుండా పోయినప్పటి నుంచి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది తేలే వరకు మేం మళ్ళీ వస్తూనే ఉంటాం. అది సరే, ఈ అప్పు మిల్లు ఎక్కడుందని చెప్పారు? ఆ గుణదల గుడి దగ్గర. ఎవరిని అడిగినా చెప్తారు. నాకు తెలుసా? చూడండి, మీరేం భయపడనక్కర్లేదు. కొత్త ఎస్ఐ కదా, అందుకే ఫార్మాలిటీగా వచ్చుంటాడు. కొన్ని రోజులు అయిపోగానే ఇవన్నీ సర్దుకుంటాయి. మీరేం భయపడకండి, నేనున్నాను కదా. అప్పు ఇప్పుడు ఏం చెప్తాడో తెలియడం లేదే దేవుడా. ఈ విషయంగా ఇంకా మనకి ఎన్నెన్ని సమస్యలు వస్తాయో ఏంటో. నువ్వెందుకైనా అలా భయపడతావు? అయ్యో, ఇదిగో వస్తున్నానమ్మా. దేవుడా, అవును, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఎందుకు ఇక్కడికి వచ్చావు? అది నేను నీతో ఒకటి చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఏంటో చెప్పు. అది ఏంటంటే అప్పు బాబు, ఆ ఎద్దుల బండి వచ్చేసింది. రెడీగా ఉన్న దుంగలు ఇచ్చేయమంటారా? ఎవరొచ్చారు? ఆ జోసెఫ్ హంసా వచ్చారు. వాళ్ళకి ఏది అవసరమో అది ఇచ్చేయండి. తర్వాత లెక్క బుక్ లో కరెక్ట్ గా రాసుకోండి. ఈసారి మాత్రం వాళ్ళకి రేట్ ఎక్కువ అని చెప్పేయండి. ఓకే. నేను నీకొకటి చెప్దామని వచ్చాను. ఏంటో చెప్పమని చెప్పాను కదా. అది రహస్యంగానే చెప్పాలి. అదేంటి అంత రహస్యంగా మాట్లాడాలా? అదేంటంటే నాకు అప్పు బాబు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వింటున్నాను కదా. బాబు, మీకు ఇవ్వాల్సిన డబ్బు గురించి నాదన్ సారు మీకు ఇవ్వమని చెప్పారు. ఒక్క నిమిషం ఆగు. దీంట్లో అన్ని డీటెయిల్స్ గా ఉంది. నెమ్మదిగా కూర్చుని చూసుకోండి. నేను ఇప్పుడు వచ్చేస్తా. అయితే తంగా, తంగా, నీకేమైంది? మతిపోయిందా? ఏకాంతంగా నీతో కాసేపు కూడా మాట్లాడలేకపోతున్నాను. అంత రహస్యమైన విషయం ఏంటి? ముందే చెప్పొచ్చు కదా. చెప్పు, ఏం చెప్పడానికి వచ్చావో చెప్పు. అది చెవులోనే చెప్తాను. అంత రహస్యమా ఏంటి? అది చెప్పు చెప్పు, త్వరగా అది చెప్పు. అది నువ్వు నాకు గాజులు తీసుకురావాలి. ఇదే రహస్యమైన విషయమా? పోపు అంగడికి వెళ్తే తీసుకురా. నువ్వే ఆశపడి అడిగావుగా, కొనుక్కుని వస్తా. అవును,
నీ సైజ్ ఎంతని చెప్పలేదే. అయ్యో మర్చిపోయాను. కావాలంటే నన్ను తీయమంటావా? మ్మ్, ఈ సైజ్ సరిపోతుందా? ఛ, పో అప్పు. నేనే ఆర్డర్ ఇచ్చినా మీరు బాగా చేస్తారా? మిమ్మల్ని నమ్మచ్చా? అప్పు ఒక విషయం ఒప్పుకున్నాడంటే దాన్ని కరెక్ట్ గా చేసేస్తాడు. ఇది మనం చేసే ఫస్ట్ డీల్. ఎలా చేస్తావో చూద్దాం. ఇదిగో చూడండి, మీరు నన్ను 100% నమ్మొచ్చు. నమ్మకం అదే జీవితం. మ్మ్, భోజనం. ఇక్కడ ఎవరైనా తింటారా? ఓకే అప్పు, వస్తా. ఓకే ఓకే సార్, వెళ్ళండి వెళ్తాం. వెళ్ళండి. థాంక్యూ, వస్తాం. నువ్వు చెప్పినట్లే సరిగ్గా చేసిస్తాడంటావా? అవును, మురుగేష్ ఎందుకు మీ ఇంటికి వచ్చాడు? నన్ను చూడ్డానికి. ఎందుకు? అరే ఇదేమి సమస్య కాదే. నన్ను చూసుకోవడానికి ఎంతో మంది వస్తుంటారు. అందులో సమస్య ఉంది. మురుగేష్ ఎందుకు వచ్చాడని నీతో అడిగాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. అందుకు నువ్వేం చెప్పు? నేను ఆలోచించి చెప్తానన్నాను. అప్పు ఏంటిది? వచ్చి భోంచి. నాకు భోజనం అక్కర్లేదు, తీసుకునెళ్ళి వాడికే ఇవ్వు. అప్పు మర్యాదగా వచ్చి తిను. వద్దన్నాను కదా. అప్పు నేను నీ తంగ చెప్తున్నా, వచ్చి భోంచేయి. నేను తమాషాకే అన్నాను. రా అప్పు. నేను రాను. మా మంచి అప్పు కదూ. నేను చెప్తే నువ్వు వింటావు కదా. ఈ మాట నువ్వు మనసులో నుంచే చెప్పావా? మరి నిన్ను కాకుండా వేరే ఎవరిని పిలుస్తాను? నిజంగానా? ఒట్టు.